అది నాకు బెస్ట్. ఎన్ని సినిమాలు అయ్యి ఉంటాయి దాదాపు? ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో? జర్నీ అంటే 2008 నుంచి అండి, 16 ఇయర్స్ అనొచ్చు. 16 ఇయర్స్. అంటే నేను కరెక్ట్గా 9th క్లాస్లో, అంటే నాకు 14 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఫిల్మ్ నాకు రిలీజ్ అయినప్పుడు నేను 9th క్లాస్ Yes, 9th ఫస్ట్ class. మూవీ. Yes. ఓకే. అప్పుడు మంచి హెవీగా ఉండి, అది కేకా కదా? కేకా అండి. ఓకే, ఓకే. సీతారాం శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి రాజచంబులు గారు హీరో, లాంచింగ్ అది. తేజ గారు డైరెక్టర్, పిసి శ్రీరామ్ కెమెరామ్యాన్. అంతా టెక్నికల్గా అంతా బాగుండింది. ఓకే. సో అది లాంచింగ్. దాని తర్వాత అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయ్యాక నేను మళ్ళీ స్టడీస్ 10th సీరియస్గా తీసుకోవాలని ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల 10th అలాగా ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ వరకు కంప్లీట్ చేస్తున్నాను. అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఆశా గారికి నేను ఆన్ స్క్రీన్ కనిపించాలి. ఇప్పుడు బేసికల్ గా మనం ఆన్ స్క్రీన్ కి రావాలి అని అంటే ఫస్ట్ అమ్మాయిలకి అయినా అబ్బాయిలకైనా మెయింటెనెన్స్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునండి. సో మీరు ఇందాక చెప్పినప్పుడు కొంచెం చబ్బీగా ఉన్నాను అని అయితే మీరు అన్నారు అవును. కాబట్టి ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్ అంటే 2005లో అండి. అంతకుముందు సినిమాలు పిచ్చి ఉంది నాకు. సినిమా పిచ్చి వచ్చింది మా మదర్ నుంచి. లైక్ ప్రతి రిలీజ్కి ఆవిడ స్కూల్ నుంచి వచ్చాక నన్ను ఈవినింగ్ షో తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆవిడకి టీచర్ కాదు, ఇంట్లో హౌస్ వైఫే. అంటే ఏంటంటే ఆవిడకి సినిమాలు పిచ్చి బాగా, సినిమాలు చూడడం. నన్ను అలా తీసుకెళ్ళి నాకు అలా సినిమాలు అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి. అలా అలవాటే సినిమాలు చూసేవాడిని. యాక్టర్ అవుదాలని ఏమీ లేదు. అయితే 2005లో నేను టీవీ బాగా చూసేవాడిని. 2005లో మీకు ప్రభాకర్ గారిది యాహూ అని ఒక షో వచ్చేది. యాహూ అని గేమ్ షో. సో దాంట్లో ఒకటి చైల్డ్ వాళ్ళది ఒక ఎపిసోడ్ జరిగింది. నేను అప్పటికి చాలాసార్లు దానికి లెటర్స్ పంపిస్తుండేవాడిని పార్టిసిపేట్ చేద్దామని. సో ఒక దాంట్లో చైల్డ్ ఎపిసోడ్కి నన్ను పిలిపించారు. నేను అక్కడ కూడా ఆడిషన్ చిన్నది చేశారు. అంటే యాక్టింగ్ కాదు, ఏదో క్వశ్చన్స్ అడిగి జనరల్ నాలెడ్జ్ కోసం, గేమ్ షో కదా, దానికి సంబంధించి అడిగి దాంట్లో సెలెక్ట్ అయ్యి అది చేశాను. దాంట్లో నేను అప్పుడు 25,000 రూపీస్ గిఫ్ట్లు వచ్చాయి నాకు. ఒక టీవీ వచ్చింది, ఒక డైమండ్ రింగ్ వచ్చింది. సో అప్పుడే ఒక డైమండ్ రింగ్ 25,000 రూపీస్ కాస్ట్. అది ఇచ్చారు. జనరల్ గా ఎవరంటారు కదా, ఇచ్చారు. సమ్ ట్యాక్స్ ఏదో కడితే, గిఫ్ట్ ట్యాక్స్ ఏదో ఉంటే అది కడితే ఇచ్చారు. అది ఎంతో కట్టాను నేను, గుర్తులేదు, 4,000 ఏమో. అది కడితే నాకు ఇచ్చారు. అది 1 hour షో. అది చేశాక నేను స్కూల్కి వెళ్తుంటే అసలు ఇంకా నేను బస్ స్టాప్ నుంచి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు గుర్తుపడడం స్టార్ట్ చేశారు. అది 1 hour షో. అలా 1 month నన్ను గుర్తుపట్టేవాళ్ళు. అంటే దాంట్లో నేను మంచి పాటలు పాడి డ్యాన్స్లు వేసి అది చేశాను బాగా. యాక్టివ్గా ఉన్నాను బాగా. ఉంటే అది నువ్వు యాహూలో చేసావు కదా, యాహూలో చేసావు అంటే అవునండి అని బాగా భలే అనిపించేది. అసలు స్పెషల్గా చూస్తుంటారు కదా, ఇలా వెళ్తుంటే ఇలా చూసి అతనే యాహూలో వచ్చాడు మొన్న అంటే, అరే ఇదేంత భలే ఉంది అనుకున్నాను. అంటే టీవీకి ఒక 1 hour షో చేస్తేనే ఇంత ఉంది అంటే, ఒకవేళ మనం సినిమా చేస్తే ఎంత ఉంటుంది. నేను సినిమాలు చూస్తున్నాను కదా, అలా కనెక్ట్ అయింది అనమాట సినిమా అనేది. సో సినిమా యాక్టింగ్ చేయొచ్చేమో అంటే మనకు తెలియదు ఎలా వెళ్ళాలి అంటే, దాన్ని అలా పక్కన పెట్టేశా. 2005లో అలా అనిపించింది, అలా దాన్ని అలాగే పక్కన పెట్టేశా. మనకు తెలియదు, చదువుకోవాలి, చాలా చిన్న ఏజ్, అసలు ఏం తెలియదు. నాకు తెలిసి 6th or 5th అయిపోయింది, 6th అలా ఉన్నా. సో నాకు తెలీదు. అప్పుడు ఏమైందంటే, ఇది మా టీవీలోనే ఎక్కడో చిన్న స్క్రోలింగ్ వచ్చింది, ఇలా కింగ్ ఫిషర్ స్టార్ హంట్ అని తేజ గారిదని. దాంట్లో చూసి నేను ఫోటోలు సెండ్ చేయండి అని ఒక అడ్రస్ వచ్చింది. అడ్రస్కి నేను హార్డ్ కాపీస్ పంపించాను. నేను మా ఇంట్లో పండగకి, రంజాన్ పండగకి దిగిన ఫోటోలు ఒక 2 ఉంటే అవి పెట్టి పంపించాను. ఫోటోలు లేవు, ఏమీ లేవు, ఏదో ఇలా దిగి ఉన్న ఫోటోలు అవి పంపించాను. పంపిస్తా. సో అవి పంపిస్తే ఒకసారి టెలిగ్రామ్ వచ్చింది. అది అంత విచిత్రంగా ఉండింది. అది ఆ తేజ గారిది అంతా కొంచెం విచిత్రంగా ఉంటుంది, డిఫరెంట్గా. ఫోన్లు చేయకుండా టెలిగ్రామ్ వచ్చింది. నేను మా మదర్ నంబర్ ఇచ్చాను దానికి, ఫోన్ ఏం రాలా, టెలిగ్రామ్ స్టార్ట్ ఇమీడియట్లీ సారథి స్టూడియో అని వచ్చింది. కాంటాక్ట్ దిస్ పర్సన్ ఒక నెంబర్ వచ్చింది. దాన్ని కాంటాక్ట్ చేస్తే రేపు వచ్చే అని చెప్పి వస్తే, సారథి స్టూడియో ఎక్కడో కనుక్కొని బస్సులో వెళ్ళి అమీర్పేటలో దిగి అలా వెళ్తే చాలా జనాలు. నాకు ఆడిషన్ అంటే నాకు భయం అయితే మా ఫ్రెండ్ని తీసుకొచ్చా. ఫ్రెండ్ జోసెఫ్ అని, అతన్ని ఎంబడి పెట్టుకొని తీసుకొచ్చా. వాడిని రానివ్వట్ల, వాడిని బయట ఉండమంటున్నారు. నాకేమో అసలు పడిపోతుంది, అమ్మో ఏంటి ఇంతమంది ఉన్నారు, అరే నువ్వు రారా అంటే మా ఫ్రెండ్ సరే ఎవరు రాకూడదు, నువ్వే ఎంత చెప్పు, టెలిగ్రామ్ చూపండి, చూశారు నంబర్ 352 అని అతికిచ్చి లోపల పంపించేశారు. నేను ట్రాక్ ప్యాంట్ వేసుకొని, అసలు మనకు తెలియదు ఆడిషన్లో బాగా రెడీ అయ్యి వెళ్ళాలి, అదంతా ఏం తెలీదు. మామూలుగా వెళ్ళాను, క్రికెట్ ఆడొస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి అలా వెళ్ళాను నేను. ఇంట్లో తెలీదు అసలు నమ్మరు కదా ఆ టైంలో ఆడిషన్స్ ఏంటి, అసలు నువ్వు వెళ్ళడం ఏంటి సినిమాలకని. వెళ్ళి చాలామంది ఉన్నారు. నా టైం వచ్చింది, పొద్దున 9 AM వెళ్తే 3:30కి వచ్చింది నాది. అంటే 352 నంబర్ నాది. సో వెళ్తే అయిపోయింది, ఆడిషన్ ఇచ్చి ఎమ్మడే పరిగెత్తుకుంటూ వచ్చి పాపం వీడు బయట నా కోసం వెయిటింగ్ చేస్తూ అలాగే ఉన్నాడు. ఇద్దరం కలిసి అరే వద్దురా బాబు మనకి ఇవన్నీ ఏంట్రా బాబు మన వల్ల ఏడాదని వెళ్ళిపోయా. మాది మల్కాజ్గిరి, అప్పుడు చాలా దూరం, సికింద్రాబాద్ అవతల. వెళ్ళిపోయాక ఈవినింగ్ కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు, రేపు రావాలి మళ్ళీ అని. అవునా అమ్మ ఇదేంటారు బాబు మళ్ళీ రేపు రామంటున్నారు. సరే వాడు కొంచెం బూస్టప్ ఇచ్చాడు, వెళ్ళు అని. నెక్స్ట్ డే వెళ్తే 100 members ఉన్నారు.
మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే 18 మెంబర్స్ ఉన్నారు. తర్వాత లలిత కళ తోరణంలో ఒక చిన్న దాన్ని రియాలిటీ షో లాగా చేశారు. అప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు, తేజ గారు, దిల్ రాజు గారు ఉన్నారు, ఉదయపాన్ గారు లైక్ యాంకర్. అక్కడ చేసినప్పుడు అక్కడ నాకు సెలెక్ట్ అయినట్టు ఏం చెప్పలా, నేను వెళ్ళిపోయాను. ఇది జరిగింది 2007 నవంబర్లో జరిగింది. సో అది అయిపోయాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 15 days 20 days తర్వాత నాకు కాల్ వచ్చింది, లైక్ ఇట్లా ఉంది మీరు రావాలి, ఇప్పుడే ఉండదు షూటింగు, ఫస్ట్ ఒక షెడ్యూల్ ఉంది ఎక్కడో వాళ్ళు రాజమండ్రిలో, తర్వాత మీకు మేలో అలా రావచ్చు అంటే సరే సార్ అన్నాను. ఫస్ట్ ఏదో ఏప్రిల్ ఏదో అన్నారు, ఏప్రిల్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయి సార్, నాకు కష్టం రాలేను అన్నాను. ఎగ్జామ్స్ ఉంటే రాలేదు సార్, మనం రాలేము అన్నాం అప్పుడు. ఎగ్జామ్స్ కదా ఇంపార్టెంట్, ఇంట్లో వాళ్ళు తాట తీసేస్తారు అని చెప్తే వాళ్ళు సరే అవసరం అటు ఇటు అని నేను ఇంకా ఏమో రాదేమనుకున్నా. కరెక్ట్ మళ్ళీ మేలో కాల్ చేశారు, మేలో ఇప్పుడు రండి సార్ పిలుస్తున్నారంటే అప్పుడు ఫిల్మ్ నగర్ ఫస్ట్ టైం. నా ఎక్స్పెక్టేషన్స్ ఫిల్మ్ నగర్ అంటే చిరంజీవి గారు పళ్ళు దొమ్ముతుంటారేమో నిలబడి బాలికన్లో నుంచి, నాగార్జున గారు వాకింగ్ చేస్తుంటారేమో అనుకునే వాళ్ళం. ఫిల్మ్ నగర్ అంటే అంతా సినిమా వాళ్ళు అటు ఇటు ఇటు కనపడతారేమో అనుకున్నా. వస్తే ఎవరు కనపడలే, నడుచుకుంటూ వెళ్ళా, జూబ్లీ చెక్ పోస్ట్ తీసి నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ ఎక్కడ లోపల, అప్పుడు అక్కడ ఒక టీవీ ఛానల్ ఉండింది, అక్కడ దాని పక్కన లోపల ఉంటే వెళ్తే ఆయన చూశారు. చూసి ఆయన ఒక టెస్టింగ్ నాకు చూసి ఓకే దాని 7 o'clock వెళ్ళా. 7 o'clock రామన్నారు, ఏదో షూట్ అంటే టెస్ట్ చేశారు వాళ్ళు, షూటింగ్ వస్తారా రాడా అని. 7కి రామన్నా, 7కి అసలు 7:05 వచ్చినా నువ్వు రిటర్న్ వెళ్ళిపోతుందంటే నేను కరెక్ట్గా 6:45కి వచ్చా. 5:30కి అక్కడ దిగి జూబ్లీ చెక్ పోస్ట్లో నడుచుకుంటూ వెళ్ళా. 6:45 అయింది. వెళ్ళి కూర్చుంటే హాయ్ అన్నారు. ఆయన హాయ్ అన్నాక మళ్ళీ కూర్చున్నాను. వస్తున్నారు పోతున్నారు ఏమన్నట్లా. ఈవినింగ్ 7 అయింది, భోజనం పెట్టారు, తింటున్నా, కూర్చున్నాను, ఏం చెప్పట్లా. కూర్చున్నా సార్ నైట్ ఇంకా 7:30 8 o'clock ఏమో సార్ ఏంటి ఎగ్జామ్స్ అయిపోయాయి అన్నాడు. అయిపోయాయి సార్ అన్న. నెక్స్ట్ 10th సార్ అన్న. ఓకే మరి షూటింగ్ ఉంది చేస్తావా, లేదా ఎగ్జామ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి స్కూల్ ఉందని వెళ్ళిపోతావా అన్నాడు. లేదు సార్ చేస్తా సార్, ఏదోలా చేస్తా సార్. ఎప్పుడు ఉంటుంది సార్ షూటింగ్ అంటే ఇప్పుడు పలానా 20 నుంచే ఉంటుంది, May 20 నుంచి 15 days కావాలి అది అంటే ఓకే సార్ అన్న. మేలో హాలిడేస్ కదా, అవును కరెక్ట్గా చేసేస్తానన్న. అది హాలిడేస్లో అవ్వలేదు అనుకోండి, అక్కడక్కడ జరిగింది అలాగా, ఆగస్ట్ వరకు వెళ్ళింది. సో అంటే తేజ గారు ఇంట్రొడక్షన్ చాలా మందిని చేశారు ఇండస్ట్రీకి, హీరోల్ని హీరోయిన్ని ఆర్టిస్టులు అందరినీ చేశారు కదా. చాలా మందికి ఉన్నది ఏంటి అని అంటే సెట్ లో కొడతారు కరెక్ట్ గా చేయకపోతే అని ఒకటి ఉంది. ఎప్పుడైనా పడ్డాయా మీకు? లేదండి, మీరు చెప్పింది కరెక్టే, మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. కరెక్ట్ గా చేయకపోతే కొడతారు. ఓకే చూసారా, కరెక్ట్ గా చేయకపోతేనే కొడతారు. ఓకే అనిపోయింది. సో మీకు ఎప్పుడు మంచిగా చేశారు. ఓకే అంటే ఎప్పుడు రాలే భయం వేసిందా మీకు? ఏమైనా భయం వేయలేదు నాకు ఆ టైంలో. ఇప్పుడైతే భయం వేసేదేమో, ఇప్పుడు కొంచెం భయం ఉంది నాకు. అప్పుడు భయం లేదు యాక్చువల్గా. అప్పుడు నాకు ఆయన సినిమా డైరెక్టర్ అంతే తప్ప ఇంకా ఏం తెలియదు నాకు. నేను అవన్నీ చూసినాను అంతే తప్ప, అరే పెద్ద డైరెక్టర్ అంతే తప్ప భయం లేదు. కొడతాడు ఇవన్నీ నాకు తెలీదు. నాకు తర్వాత తెలిసింది ఇదంతా. ఇలాగ ఎవరో వచ్చి షూటింగ్ జరుగుతున్నప్పుడే చేస్తున్నావా, కొట్టాడా నిన్ను అది అంటే కొట్టలేదే అనేవాడు. మనం బాగా చేస్తే ఎందుకు కొడతారు అలా అసలు కొట్టలేదే అని. తర్వాత సెట్లో లైక్ ఆయన చూస్తారు చాలా చాలా, ఫస్ట్ పేషెన్స్గానే చెప్తారు. 1 time 10 2nd time 3rd time 4th time 5th time కొంచెం ఇది అవుతారు, యాంగర్ వస్తుంది ఆయనకి, వచ్చి అప్పుడు అరుస్తారు. ఇంకా అప్పుడు కూడా వినట్లేదంటే కొడతారు డెఫినెట్గా. ఎందుకు ఆయన చెప్పే రీజన్ ఏంటంటే నాకు వ్యాలిడ్ అనిపిస్తుంది. నేను ఒకసారి అడిగాను, అంటే ఎందుకు సార్ ఇలా కొట్టడం అంటే, నేను ఎవరినో ఎక్కడో ఉన్న తీసుకొచ్చి సినిమాలో నేను వాళ్ళని పెడుతున్నాను. నాకు సినిమా నేను 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి తీస్తున్నాను, నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను. అసలు నేను ఎందుకు చేయాలి వాళ్ళ మీద ఇన్వెస్ట్? నాకు చుట్టాలా, నా ఫ్రెండా, లేకపోతే నాకు ఏమైనా హెల్ప్ చేశాడు వాడు? కాదు కదా. నేను అసలుకి చాలా జెన్యూన్గా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను టాలెంట్ చూసి. వాళ్ళు సరిగ్గా చేయకపోతే కొడతాను. అసలు నాకు షార్ట్ సరిగ్గా రాకపోతే చంపుతా కూడా అన్నాడు ఆయన. అంటే షార్ట్ కోసం నేను ఏమైనా చేస్తాను, నాకు షార్ట్ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పారు. నేను అలా మీ షూటింగ్ టైంలో ఎవరినైనా ఏమైనా మామూలు చిన్న అరిచేవాళ్ళు, కొట్టడం అంటే నాకు తెలిసి కొట్టలేదు, అరిచేవాళ్ళు డెఫినెట్ గా సరిగా చేయకపోతే. రెమ్యునరేషన్ ఎంత వచ్చింది ఫస్ట్ 11,000 అండి. హీరో గారికి కూడా అంతే, నాకు కూడా అంతే. ఓకే, ఎవరు మీకు డైరెక్ట్ గా ఇచ్చారా? మాత్రం చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చారు, చెక్ తీసుకెళ్ళాను. ఇంట్లో ఒప్పుకున్నారా మరి? ఆ తర్వాత నేను కరెక్ట్ గా ఎప్పుడు చెప్పానంటే ఇదంతా ఓకే కూడా 15 days తర్వాత షూట్ అన్నాను కదా, ఎల్లుండి షూట్ అన్నాక చెప్పా. ఏమన్నారు ఇంట్లో? అదేంట్రా షూటింగా, ఏం షూటింగ్ అది అంటారు. షూటింగ్ అంటే గన్ షూటింగ్ అనుకుంటున్నారు వాళ్ళు. అది కాదు సినిమా షూటింగ్ అని చెప్తున్నారు. గన్ అవన్నీ నీకెందుకురా అంటున్నారు. అది కాదు సినిమా షూటింగ్, ఇలా ఆడిషన్ వెళ్ళిండే, సెలెక్ట్ అయ్యాను, తేజ గారు డైరెక్టర్ అది ఇది అంటే అవునా ఓకే ఓకే అన్నారు. అమ్మ వచ్చారా మీతో పాటు? రాలేదు. అంటే వాళ్ళు, నేను అడిగాను యాక్చువల్గా, వాళ్ళని అడిగితే ఎవరు రాకూడదు, నువ్వు రా, మీకెందుకు
ఆయన తేజ గారు ఏం చెప్పారంటే సరే నువ్వు మల్కాజ్గిరి నుంచి ఎక్కడి నుంచో రావాలి, రోజు నీకు గంటన్నర పడుతుంది రావడానికి, నువ్వు ఒక పని చేయి నా ఆఫీస్ రూమ్లోనే ఉండంటే నేను అదే ఆఫీస్లో ఆయన రూమ్లో ఉండేవాడిని. అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆయన రూమ్లోనే ఉండి పడుకొని, ఆయన దగ్గర చాలా బుక్కులు ఉండేవి. ఆయన ఏమో నేను అసలు ఏం చదవలేను అనేవాడు. ఏం చదివారు సార్ మీరు అంటే, నేను అసలు ఏం లేదు 5th క్లాస్ ఎంతో ఎంతో అనేవాళ్ళు. చూసి చాలా బుక్స్ ఉన్నాయి, అంటే కెమెరాకి సంబంధించిన బుక్స్ అవి ఇవి చాలా చదివారు ఆయన. చాలా నాలెడ్జ్, అందుకే ఆయన అంత చదువుకోకపోయినా నాకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో అవన్నీ నేను లైక్ చూసి చదివేవాన్ని, అవన్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో ఆయన దగ్గర ఉండేవాడిని కాబట్టి లైక్ ఆయనే కేర్ టేకర్ లాగా నాకు. అసలు నేను ఒక ఫాదర్ లా ఫీల్ అవుతాను ఆయన్ని. ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ గా నేను మాట్లాడిన ఆయనతో, అంటే మా ఫాదర్ తో కూడా ఎక్కువ నేను ఎక్స్ప్రెస్ చేయను, అలాగే ఉంటుంది ఆయనతో. ఆయన పిలిస్తే వెళ్ళి కలుస్తా, లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను కాల్ చేయడం లేదా వెళ్ళి కలవడం చేస్తాను. ఓకే.